చిన్న ప్రార్థన చేసుకోండి. మనం ముందుకెళ్దాం. అందరూ వద్దలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవదేవుల తండ్రి నాయన, మరొకసారి ఈ యొక్క సందర్భంలో ప్రవేశింపజేసి ఇదిగో నాయన, ఈ రీతిగా మేము స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించడానికి మేము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మీరు కాచి కావాలి మీకు దగ్గరికి భద్రపరిచి ఈ ఆదివారం చివరి దినాన్ని తండ్రి మీరు మమ్మల్ని సజీవ లెక్కలలో ఉంచి తండ్రి నేను ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరూ కలిగజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. నాయన, ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో బాధలు, శ్రమలు ఉన్నప్పటికీ కూడా తండ్రి మీరు కృప ద్వారా మీ యొక్క ఆదరణతో తండ్రి మమ్మల్ని అందరూ మీరు వెన్ను తట్టి నడిపించి ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి మీ యొక్క బలంతో నింపినందుకు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఉదయకాలం నుంచి ఇప్పటివరకు ఆరాధనలో ఈ యొక్క ఆటంకం రాకుండా తండ్రి అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు జరిపిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి ఇంకొన్ని వస్తువులు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మేము పరిచయందామని మేము నమ్మచ్చున్నాం తండ్రి. పిల్లలు చెప్పినటువంటి సందేశాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వస్తువులు చెల్లిస్తాం తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి వాక్యంలోకి మేము ప్రవేశించున్నాం. మీకు వాక్యాన్ని ధ్యానిస్తుంది కదండి. వినగలిగే చెవులను తండ్రి గ్రహించే మనసును మీరు మాకు అనుగ్రహించమని వేడుకోవచ్చు తండ్రి. మీకు ఆత్మ చేత మాతో మాట్లాడి తండ్రి దాన్ని అర్థం చేసుకున్నట్టు తండ్రి ఆత్మ చేత తగిన జ్ఞానాన్ని వివేకాన్ని అందించమని వేడుకోవచ్చు తండ్రి. ఈ యొక్క సంవత్సరం అంతా తండ్రి మాట్లాడిన మాటలన్నింటినీ నేర్చుకున్నటువంటి మాటలన్నింటినీ తండ్రి మేము మరోసారి మిమ్మల్ని వేస్తుండగా వాటిని అన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకొని మీరు చేసినటువంటి క్రియలన్నింటినీ పడుతుంది మేము జ్ఞాపకం చేసుకోండి. దాన్ని అందరూ సంతోషించి తండ్రి ఉత్సాహించే కృపను దయచేయమని వేడుకోవచ్చు తండ్రి. చెప్తున్న నాకు ఇంట్లో మీ పిల్లలందరికీ మరొకసారి పరిశుద్ధాత్మ తోడును సాయాన్ని అనుగ్రహించమని వేడుకోవచ్చు. ఈ కొద్ది మాటలు మా ప్రియ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చిన మీకు అందరికీ కూడా శుభాభివందనాలండి. అందరికీ వాయిస్ ఓకే కదా? వాయిస్ ఓకేనా? రైట్. ఈ వారం మనము ఈ సంవత్సరం మొత్తం నేర్చుకున్నటువంటి సంగతులన్నింటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ సంవత్సరం మొత్తం మనం ఏం మాట్లాడుకున్నాం, దేని గురించి మాట్లాడుకున్నాం? త్వరగా చెప్పాలి. చెప్పుదో ఓకే, జ్ఞానంగా చెప్పకండి, నేను చెప్పినటువంటి విషయాన్ని చెప్పండి. సరే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలలో బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇప్పుడు చెప్పండి, మనం నేర్చుకున్నటువంటి సంగతి ఏంటి?
రూపాంతరాన్ని నేర్చుకుంటామా? రూపాంతరాన్ని గురించి నేర్చుకుంటామా? రైట్, రూపాంతరం అనేది ఎలా పొందాలని చెప్పి నేర్చుకుంటున్నాం. ఓకే, అయితే ఈ రూపాంతరం ఎందుకు మనము పొందుకోవాలి? రూపాంతరం ఎందుకు పొందుకోవాలి? మనము ఎందుకు పొందుకోవాలి రూపాంతరం? ఇంకా ఇంకా రైట్, కరెక్ట్. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకున్నాం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించాను. చాలు. మనము మొదటి ఆదివారం నాడు నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి? దేవుడికి అంటే ఒక సంకల్పం ఉంది. అవునా? దేవుడికి ఏముంది? సంకల్పం. ఈ సంకల్పము దేవుడు మనిషిని చేసుకున్న తర్వాత మనిషి పుట్టక ముందు కదా, పుట్టక ముందు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటే, 1 నుంచి 14 వచనాలు మనం చూసుకుంటే దేవుని నిత్య సంకల్పం ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీకు స్లైడ్లో కనబడుతుంది కదా, కీర్తనలు గ్రంథం 100వ అధ్యాయం 3 నుంచి 4 చదువు. 100వ అధ్యాయం 3వ సామ్ చాప్టర్ 100 100వ అధ్యాయం. యెహోవాయ దేవుడని తెలుసుకోండి, ఆయన మనలను మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చాలు. మనం ఎవరము? దేవుని వారం. రైట్. దానికంటే ముందు 3వ వచనంలో స్టార్టింగ్లో ఏమనుంది? మనం ఏమని తెలుసుకోవాలి? యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆయనే మనలను పుట్టించాను. కింద ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది. ఏంటది? మనలను మనమే సృష్టించుకోలేదు. అంటే దేవుడు మనల్ని సృష్టించాడు. రైట్. మనము ఆయన వారం, ఆయన ప్రజలను, ఆయన మేపు గొర్రెలము. 4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. మనకి 4వ వచనంలో ఏమని చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు? కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి.
ఆయన నామాన్ని స్తుతించడం అంటే నామాన్ని స్తుతించడం, ప్రేజ్ ప్రేజ్ ఆర్ వర్షిప్ని మనం ఏమంటాం? స్తుతించడం. రైట్. ఇంకో మాట కూడా అక్కడ ఉంది, ఏంటది? ఆయన నామమును గణపరచడం అంటే గణపరచడం. గణపరచడం లేదు, మహిమపరచడం లేదు. ఓకే, కొన్నిసార్లు ఇంటర్చేంజబుల్ అది. గణపరచడం అంటే గ్లోరిఫై చేయడం, ఆయనని మహిమపరచడం. రైట్. అయితే 4వ వచనంలో మనం చెప్తున్నటువంటి మాటలు ఎలా మహిమపరచాలి, ఎలా కనపరచాలి అని అంటే, ముందు మనం గణపరచాలి, మనం మహిమపరచాలని అంటే ముందు ఎవరికి ఏమని తెలియాలి? మనకి ఆయన అంటే ఎవరు? ఇక్కడ యెహోవా దేవుడు అని తెలుసుకోవాలి. ఫస్ట్ యెహోవా దేవుడు అని తెలియకుండా మనం ఆరాధిస్తే ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధన. ఆ తర్వాత మనలను ఆయన పుట్టించాడని కూడా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ కీర్తనకారుడు, ఏంటది? మనము ఆయన వారం. మనం ఎవరు? ఆయన వారం, దేవుని వారం. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. ఇప్పుడు ఇది మనకి క్లుప్తంగా మనకు అర్థమవుతాయి. ఒకసారి దేవుడు అసలు ఎవరని తెలుసుకుందాం. యెహోవా దేవుడు, కానీ యెహోవా అంటే ఏ విధంగా ఉంటాడు అన్నది ఒకసారి చూసుకొని మనం ముందుకెళ్దాం. 1 యోహాను రాసినటువంటి మొదటి గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. చాలు. దేవుడు ఏంటంట? ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి అంటే ఇంకా ఆయన పైన కానీ లేకపోతే ఆయన మించి అని ఇంకేదైనా ఉంటుందా? లేదు. ప్రేమ అని అంటే ఏమని చెప్పుకోవాలి? మరో పదం ఏమైనా ఉందనంటే దానికి పర్యాయపదంగా దేవుడు. పర్యాయపదంగా ప్రేమకి అర్థం ఏంటి? దేవుడు. సో దేవుడు తాను తన ప్రేమ ద్వారా ఒక విషయాన్ని చేయాలని అనుకున్నాడు. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 లాస్ట్ వర్డ్స్ మనం చదవాలి, కానీ ఒకసారి 4 నుంచి చదవాలి. ఎట్లనగా తన ప్రియని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన చాలు. ఇది ఎప్పుడు కిందికి వస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ చదవండి. యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగతికి పునాదులు వేయబడక మునిపే. జగతికి పునాదులు వేయబడక మునిపే ప్రేమ ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎవరిలో ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. రైట్. ఇప్పుడు క్రీస్తులో ఏర్పరచుకున్నటువంటి ఆయన ఏమైనా కొద్దు ఉందా ఆయనకి? లేదు. మరి ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవునికి ఏమైనా కొద్దువా? లేదు. ఆయన మన పైన ప్రేమ చూపించాలని మనల్ని ఎంచుకున్నాడు. చెప్పండి. దేవుడు మనల్ని ఎందుకోసం చేశాడు? ఆయన ఎందుకోసం? ఆయన మహిమార్థం. రైట్. ఒకసారి ముందుకెళ్ళి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం ద్వారా. నలుగురు పెద్దలు 24 24 పెద్దలు
ఎదుట సాగిలపడి ఆ. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు ఆ. ప్రభువా మా దేవా ఉమ్. నీవు సమస్తమును సృజించితివి ఉమ్. నీ చిత్తము బట్టి అవి ఉండెను ఆ. దానిని బట్టియే సృజింపబడిన కనుక ఆ. నీవే మహిమ ఘనత ప్రభావములు ఆ. కొంత నరుడు అని చెప్పుచు ఆ. తమ కిరీటములను ఉమ్. ఆ సింహాసనం ఎదుట వేసిరి. చాలు. అయితే దేవుడు స్వయ సమృద్ధి గలవాడు, అంటే సెల్ఫ్ సఫిషియెంట్. దేవునికి ప్రేమ చూపించాలని అనుకుంటే మనం అక్కర్లేదు. ఎందుకు? ఈ సఫిషియెంట్. రైట్. ఇప్పుడు నేను ఏదైనా వస్తువు కొనాలనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ వస్తువు నా దగ్గర లేదు కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆ వస్తువు నా దగ్గర ఉంటే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవసరం ఉందా? అవసరం లేదు. ఎందుకు? అది నా దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రేమ అనే పదానికి ఇంకో అర్థం ఏంటని చెప్పాను నేను? దేవుడు. దేవుడే ప్రేమ ఉన్నప్పుడు మళ్ళీ ఆయన వేరే దగ్గరికి వెళ్ళే అవసరం ఉందా? లేదు. ఆయన వేరే దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. కానీ ఇక్కడ ఒకసారి 11 వచ్చింది చదువు. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి ఎప్పుడు యుగ యుగములో జీవిస్తూ ఉన్నాడు. యుగ యుగములు అంటే ఎప్పుడో తెలియదు, ఆది తెలియదు, అంతం తెలియదు. రైట్. అందుకే నేను ఇక్కడ స్లైడ్లో ఏం వేసినానంటే మధ్యలో ఏముంది? దేవుడు. ఆ తర్వాత తెలుగులో రాశాను, ఏంటో చదవండి. నిత్య శాశ్వతమైనటువంటి గతంలో, అంటే మనం పుట్టక ముందు, ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నటువంటిది ఏంటది? నిత్యమైనటువంటి శాశ్వతం. అది ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలియదు, కొన్ని యుగాలు ఉంటుంది. వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా నీవు సమస్తాన్ని ఏం చేశాడు? సృష్టించాడు. ఇప్పుడు ఎందుకొరకు సృష్టించాడు? ఆయనకి ఏమైనా కొరత ఉందా? లేదు. ఆయనకి ఏమైనా అవసరత ఏమైనా ఏర్పడిందా? లేదు. మరి ఎందుకున్నాయంటే అవి మనం ఎందుకున్నాము? దేవుని చిత్తాన్ని బట్టి మనం అంతా కూడా కలుగజేయబడ్డాం, సృష్టింపబడ్డాం. అవునా? అదే దేవుని చిత్తం అంటే దేవుని ఆలోచనలో మనం లేకపోతే మనం లేనివారు. అయితే దేవునికి ఏ కొరత లేదు, అలానే ఏ అవసరత లేదు. కానీ ఎందుకు చేసుకున్నాడు ఆయన అంటే దేవుడు స్వతంత్రుడు. అవునా కాదు? దేవుడు స్వతంత్రుడు కనుక తనకున్నటువంటి ఆ స్వతంత్రాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? సృష్టిని చేయాలని అనుకున్నాడు. ఏం చేశాడు? సృష్టిని చేయాలని అనుకున్నాడు. అలా సృష్టిని చేయాలని అనుకున్నప్పుడే చదవన్నా నెక్స్ట్. అవి ఉండే దానిని బట్టి సృష్టింపబడి, అంటే ఆ చిత్తాన్ని బట్టి అది సృష్టింపబడ్డాయి. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అలా చేసుకున్నటువంటి దేవుడు ఎందుకోసం చేసుకున్నాడు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దేనికోసము? తన మహిమ ఘనత ప్రభావం కొరకు ఆయన చేసుకున్నాడు. అదే కదా మనం చదువుకుంది ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి వచనాలు. అవునా? రైట్. అయితే దేవుడు ప్రేమ స్వరూపి కాదు. ప్రేమను ఎలా కనపరుస్తాం మనము? ఇంకో వ్యక్తి ఉంటాయి అంటే ఏ విధంగా? క్రియారూపకంగా. ఓకే, క్రియారూపకంగా మనం వ్యక్తపరిస్తే, ఇప్పుడు నాలో మంచితనం ఉందని అనుకోండి. నాలో మంచితనం ఉందని చెప్పడానికి ఏవి కారణాలు అవుతాయి?
క్రియలు క్రియలు మాత్రమే కారణం అవుతాయా? మాట్లాడే విధానం. ఓకే, క్రియలు, అది కూడా క్రియనే. సరే, ఇప్పుడు ఈ క్రియ ఏ విధంగా ఉండొచ్చు? ఏ విధంగా అంటే క్వాలిటీ, క్యారెక్టర్, ప్రాపర్టీ. సహాయం. ఓకే, నేను సహాయం చేస్తే మంచివాడాను. సహాయం అనేది ఒక క్రియ. అంటే నేను ఏం చూపిస్తున్నాను సహాయం చేయడం ద్వారా? హెల్పింగ్ నేచర్. ఓకే, ఆ తర్వాత ఇంకోటి చెప్పండి. న్యాయమైన తీర్పు తీర్చడం. న్యాయమైనటువంటి తీర్పు తీర్చడం అంటే న్యాయమైనటువంటి తీర్పు తీర్చడం అంటే అన్యాయం చేయకుండా న్యాయం చేయడం. రైట్. సమస్య వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి పెట్టే పేరేంటి? దానికి ఇచ్చే పేరేంటి? న్యాయమైన తీర్పు. న్యాయమైన తీర్పు నేను ఇస్తున్నాను, అయితే నాలో ఏమన్నట్టు? గుడ్ నాలెడ్జ్. ప్రేమ కాదు, జాగ్రత్త వినండి. ఇప్పుడు నాలో మంచి ఉందని అనుకోండి, నాలో మంచి ఉంది అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉంటాయి, అవునా? ఏంటవి? ఒకటేమో సాయం అని చెప్పారు, ఇంకోటి మంచి తీర్పుని నేను ఒకవేళ తీర్చగలిగితే, తీర్పుని ఇవ్వగలిగితే నాలో ఏముంది? మంచి న్యాయం తీర్చేటువంటి గుణం ఉందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి, ఇంకా వేరే సుగుణాలు ఏమన్నా మీరు చెప్పాలి. మంచి ప్రవర్తన, అన్ని చోట్ల మంచి ప్రవర్తన, రైట్, బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్. ఆ తర్వాత ఒబీడియన్స్, విధేయత చూపడం, ఓకే, గౌరవించడం. ఆ తర్వాత మాలో లేని అని మీరు అడిగి ఇబ్బంది పెడుతున్నారు అక్కడ. అలా రైట్, ఓకే. అయితే ఇవన్నీ ఒక క్వాలిటీ లేకపోతే గుణం అని అనుకుంటే మనము, దేవుడు అంటే మంచితనం అని చెప్తే మీరు ఇన్ని చెప్పారు. ఇప్పుడు దేవుడు ప్రేమమయుడు కనుక, ప్రేమస్వరూపి కనుక ఆయనలో ఏముంటుంది? అన్నీ మంచిగా ఉంటాయి. అంటే ప్రేమ నుండి వెలువడేది, ప్రేమ నుంచి బయటికి వచ్చేది ఏంటవి? దేవుని కృప. ఒకసారి విందాం మళ్ళీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవాలి. త్వరగా దిగాలి. దేవుని కృపామహేశ్వరమును చాలు. దేవుని ఏంటది? కృపా మహాదేశ్వర్యమును బట్టి ఏమున్నది? కృప మహాదేశ్వర్యం. అంటే కేవలం కృప మాత్రమే ఉందా? కృప అంటే గ్రేస్ లేకపోతే మర్సీ. గ్రేస్ యాక్చువల్గా కరెక్ట్ వర్డ్ అయితే. కొంచెం ఉందా? కొద్దిగా ఉందా? అన్లిమిటెడ్. అక్కడ ఏముంది? పదప్రయోగం ఏమో చూడాలి అక్కడ. కృపా మహాదేశ్వర్యం. మహాదేశ్వర్యం అంటే ఐశ్వర్యుడు అంటే ఎవరంటారు? ఎక్కువ ధనం ఉన్నవాడు, లేకపోతే ఎక్కువ డబ్బు ఉన్నవాడిని మనం ఏమంటాం? ఐశ్వర్యుడు అంటాం. ఇప్పుడు దేవుని దగ్గర ఏముంది? మహాదేశ్వర్యం లేదు, ఏముంది? కృపా మహాదేశ్వర్యం ఉంది. అంటే పరిమితి లేనటువంటి కృప. ఇప్పుడు పరిమితి లేనటువంటి కృప ద్వారా మనిషి ఏమయ్యాడు అన్నది ఒకసారి చూద్దాం ముందుకెళ్ళి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. రైట్. అయితే దేవుడు నిత్యుడు కదా, అవునా? ఆయనకి ఆది అంతం లేదు. సో ఆదిలో ఆయన ఎప్పుడున్నాడు అంటే మనం ఒక పేరు పెట్టుకున్నాం, అదేంటది? నిత్య శాశ్వత గతం. నిత్య శాశ్వతమైన గతంలో ఆయన ప్రేమ ద్వారా ఏం చేశాడు? సమస్తాన్ని చేశాడు. రైట్, చేశాడు. ఎవరి ద్వారా చేయాలని అనుకున్నాడు? అది క్రీస్తు ద్వారా మనల్ని ఏర్పరచుకోవాలని అనుకున్నాడు. అదే నేను అక్కడ రాశాను. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 1:16 చదువుతున్నాం. అంటే ఎవరి కోసం ఇదంతా అయింది అన్నది అక్కడ క్లియర్గా ఇంకా రాయబడి ఉంటుంది. ఎలా అయినగా ఆకాశం అందున్నవి, భూమి అందున్న దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను
అధికారులు నేను సర్వమును సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఎవరి ద్వారా సృజింపబడ్డాయి? ఎవరి యందు? ఆయన అంటే క్రీస్తు. అవి భూమి మీద ఉన్నటువంటి సింహాసనాలే కానివ్వండి, లేకపోతే ఆకాశంలో ఉన్నటువంటి అధికారాలే కానివ్వండి, ఏవైనా కానీ ఎవరి కోసం అవి? క్రీస్తు కోసం. అవునా? రైట్. ఇప్పుడు ఈ ప్లాన్ ఎప్పటిది? ప్రణాళిక ఎప్పుడు చేయబడింది? భూమికి పునాదులు వేయబడక మునిపే. అయితే భూమికి పునాదులు వేయబడక మునుపు నుంచి ఉన్నటువంటి ప్రణాళిక కొనసాగుతుందా, అయిపోయిందా? కొనసాగుతుంది. ఏ విధంగా కొనసాగుతుందో చెప్పాలి కూడా మీరు. కొనసాగుతుంది అని అంటున్నారు కదా, కొనసాగుతుంది అని అంటే ఏ విధంగా కొనసాగుతుంది? ఎలా చెప్తున్నారు కొనసాగుతుంది అని చెప్పి? ప్రభు ఏర్పరచుకుంటున్నాడు. ప్రభు మనలను ఏర్పరచుకుంటున్నాడు. కరెక్ట్. ఈ పదంని ఇలాగే గుర్తుపెట్టుకొని ముందుకెళ్దాం మనము. అయితే దేవుడు తనకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ? అది ఓవర్ఫ్లోయింగ్ లవ్. శాశ్వతమైన ప్రేమ. ఓవర్ఫ్లోయింగ్ అంటే ఉప్పొంగేటువంటి ప్రేమ. ప్రేమ. ఆ ప్రేమ ఎవరిపైన ఉంది? మన పైన, క్రీస్తు పైన. మన పైన, క్రీస్తు పైన. క్రీస్తు పైన ద్వారా మన పైన, క్రీస్తు పైన లేదని చెప్పాలి. క్రీస్తు మీద లేదన్నా? క్రీస్తు మీద ఉంది అని అంటే మన పైన లేదా? అందరి మీద. మన పైన ఉందా అంటే క్రీస్తు మీద లేదా అంటున్నాను. అందరి మీద ఉంది. చెప్పాలి ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోండి. అది ఏ ప్రేమ చేత? దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. దేవుని ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నారు. ఎవరి పైన ప్రేమ? మన మీద ప్రేమ. మన మీద ప్రేమనా? అందరి మీద. సరే. అయితే ప్రస్తుతానికి అది అట్లాగే పెడతాము. ఎందుకంటే మీకు ఆన్సర్ తెలుసు ఆల్రెడీ. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. రైట్, యాక్టివ్ అని ఉంది. రైట్. అయితే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి మన పైన ప్రేమనా, రెండు యేసు పైన ప్రేమనా? ఓకే, యేసు పైన ప్రేమ అని చెప్తా ఉన్నారు. తర్వాత మన పైన లేదా? ఉంది. రైట్. దేవుడు లోకం ఎంతో ప్రేమించినా లాస్ట్ వీకే చూసుకున్నాం మనం. రైట్. ఆ ప్రకారంగా ఎవరిపైన ఉంది ప్రేమ? ఇప్పుడు మన పైన ఉంది. అదేవిధంగా ఇంకెవరిపైన ఉంది? క్రీస్తు పైన. రైట్. అయితే దేవుడు ప్రేమ ద్వారా ఆయన ఏం చేశాడు అని నేర్చుకున్నాడు. ఎప్పుడు దాకా? సృష్టిని సృజించాడు. రైట్. అక్కడ కనబడుతుంది భూమి. ఇప్పుడు ఈ భూమిని వెళ్ళడానికి ఒకరు కావాలి. ఎవరు? మనిషి, మానవుడు. రైట్. ఈ మనిషిని దేవుడు మామూలుగా చేశాడా? వేరే సృష్టిలా? మిగతా సృష్టి అంతా ఎలా ఉందో ఆ విధంగా చేశాడా దేవుడు? లేదు, ఆయన శ్వాసతో చేశాడు. ఒకసారి చూసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. త్వరగా తీయాలి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏడుగురు దాకా పలికెను. చాలు. ఫస్ట్ దేవుడు ఏ విధంగా చేయాలని అనుకున్నాడు వాళ్ళని? తన స్వరూపం అంటే కేవలం మనిషిని మాత్రమే, అంటే ఎవరు మగ మనిషిని మాత్రమే చేయాలనుకున్నాడు దేవుడు? అలా కింద 27 చదువు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు. చాలు. దేవుడు స్త్రీ పురుషులను చేశాడు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎవరి ఇమేజ్? దేవుని ఇమేజ్ అంటే స్వరూపం.
ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. ఇప్పుడు దేవుని స్వరూపం అని అంటే మన ఫేసు, ఇప్పుడు మన స్వరూపం అంటే మనం చెప్పడానికి ఏముంది? మన ఫేస్ ఉంది, అంటే మన ముఖం ఉంది. ఇప్పుడు నాకు బాబో పాప ఉన్నాను అనుకోండి, సేమ్ నాలా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమని అంటాం మనం? మొక్కు అలా ఉంది, నోరు ఇలా ఉంది, ఇలాంటివి మాట్లాడతాం. కానీ దేవుడు ఎటువంటి ఆయన? ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మే ఉన్నాడు. ఇప్పుడు ఆత్మకి ముక్కు, చెవులు, కాలు ఇవన్నీ ఉంటాయా? ఉండవు. మరి ఏ విధంగా మనం ఆయన పోలిక? ఫ్రీ విల్ క్యారెక్టరిస్టిక్స్. ఏ విధంగా మనం ఆయన పోలికనంటే దేవునికి కొన్ని గుణాలు ఉంటాయి. వాటిలో దేవుడు పంచే గుణాలు కొన్ని ఉన్నాయి, మనం పంచుకోలేని గుణాలు కొన్ని ఉన్నాయి. జాగ్రత్తగా దేవునికి కొన్ని పోలికలు లేకపోతే గుణాలు ఉన్నాయి. వాటిలో పోలికలు మనకు అప్లై అయితే గుణాలని దేవుడు చెప్తాము. వాటిలో పైన ఒకటి ఉన్నది, ఏంటది? తెలుగులో చదవండి, తెలుగు వచ్చిన వాళ్ళు. సంక్రమింపలేని గుణాలు. అంటే మన నుంచి నా బిడ్డకి కానీ లేకపోతే నా కొడుకు కానీ రాకపోతే అవి ఏమంటాం మనము? సంక్రమింపలేని గుణాలు. వాళ్ళకి రాకపోతే మనం ఏమంటాం? వాడిని అవి సంక్రమింపలేము అని అంటాం. అదే ముక్కో, చెవో లేకపోతే వేరే మోరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా వచ్చినా కానీ, నైతిక గుణాలు ఏమైనా వచ్చినా కానీ వాటిని మనం ఏమంటాం? సంక్రమింపగల గుణాలు అని అంటాం. అయితే దేవుడు మనిషికి తన పోలిక చొప్పున చేయడం అంటే ఎటువంటి గుణాలను ఇచ్చాడు? ఎటువంటి గుణాలను షేర్ చేసుకున్నాడు? లిమిటెడ్ బట్ ఎటువంటివి అవి? సంక్రమింపగల గుణాలు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని అంటామంటే కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్. ఇంగ్లీష్లో సంక్రమింపలేని వాటిని ఏమంటాం? ఇన్కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్. ఏమంటాం? ఇన్కమ్యూనికేబుల్ అంటే సంక్రమింపలేనివి, సంక్రమించేవి కమ్యూనికేబుల్. రైట్. ఇప్పుడు కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్లో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏమేమి వస్తాయి? ప్రేమ. ప్రేమించగలమా? ఆలోచించగలమా? వివేచించగలమా? జ్ఞానం ఉందా మనకి? ఉంది. శక్తిని ఇచ్చాడు దేవుడు? ఇచ్చాడు. దయ ఉందా మనలో? ఇవన్నీ ఏంటివి? దేవుడి నుంచి వెలువడినటువంటి గుణాలు. మనలో దేవుడు ఏం చేశాడు? వాడిని పెట్టాడు అనమాట. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు జాగ్రత్త మళ్ళీ ఒకసారి వచనాలు చదువుకొని ముందుకెళ్దాము. ఎందుకు మనం రూపాంతరం చెందాలి అన్న ప్రశ్నకి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది మనకి. రైట్, చదవండి. 26 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చెప్పున నరులను చెయ్యుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియో పలికెను. రైట్, చాలా. ఇక్కడ దేవుడు తన పోలికగా మాత్రమే సృష్టించలేదు, కానీ దేవుడు తాను సృష్టించిన వారికి అందులో కూడా ముఖ్యంగా ప్రథమంగా మనుషులకు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. అది క్లియర్గా ఇక్కడ కనబడుతుంది. ఏంటది? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకనియో పలికి. అంటే ఇప్పుడు దేవుడు మనిషిని ఏమని చేశాడు? దేవుడు ఏం చేశాడు? పరిపాలక అధికారాన్ని మనిషికి ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? కేవలము మనిషిని తన పోలికని సృష్టించలేదు, కానీ తనకు ఏమిచ్చాడు? పరిపాలక అధికారాన్ని ఇచ్చాడు. ఈ పరిపాలక అధికారాన్ని ఇవ్వడం ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు?
మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు, తగ్గిస్తూ ఉన్నాడు, హెచ్చిస్తున్నాడు. హెచ్చిస్తూ ఉన్నాడు, మనల్ని మయంపరుస్తూ ఉన్నాడు ఆయన. రైట్. అయితే దేవుడు తన రెండు విధాలుగా ఇక్కడ దేవుడు మనల్ని మయంపరుస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుడు తన పోలికను మనకిచ్చి ఏం చేశాడు? ఒక విధంగా మయంపరిచాడు. దేవుడు పోలికలను మాత్రమే ఇవ్వకుండా అధికారాన్ని కూడా ఏం చేశాడు? మనకిచ్చి మరోసారి మయంపరిచాడు. అర్థమవుతుందా? దేవుడు రెండు విధాలుగా ఇక్కడ మన సృష్టి కార్యక్రమంలో కనబడుతుంది. రెండు విధాలుగా ఆయన మనల్ని మయంపరుస్తూ ఉన్నాడు. రైట్. అయితే మనిషి ఏం చేశాడు అనేది చూసి ముందుకెళ్దాం మనము. దీనికి ఒక పేరు ఉంది. ఇంతకుముందుకు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసుకున్నాం కదా. ఏంటది? దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5 నేను ఆఫ్ చేస్తున్నాను. ఒక నిమిషం. చూసారా? దానికంటే ముందు జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాం ఒకసారి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఏం కలుగుతుంది? సమాధానకరమైనటువంటి యోచన కలుగుతుంది. రైట్. సరే, కంటిన్యూ చేయండి బ్రదర్. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి, ఆ కిరీటం ఏమవుతుంది? యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంచబడుతుంది. హేలెమునకును టోబియాకును యోదాయాకును జెఫన్యా కుమారుడైన ఏనోషాకును ఉండును. రైట్. దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపినని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఇలాగ జరుగును. రైట్. ఎవరి గురించినటువంటి ప్రవచనం ఇది? ప్రవచనాలలో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇమ్మీడియట్గా జరిగేది, ఇంకోటి ప్రోగ్రెసివ్గా జరిగేది. ఇక్కడ కనబడుతుంది డ్యూయల్ ప్రాఫెసీ. ఇక్కడ మాట్లాడుతుంది తోబియా తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టే. కానీ మనము ఇంకో డైమెన్షన్లో, అంటే ఇంకో దృక్పథంలో ఆలోచిస్తే అది ఎవరిని గురించినటువంటి మాటలు? యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాట. అక్కడ ఒక వచనం కనబడుతుంది, చదవండి. స్టార్టింగ్లోనే 13. చిగురు కలడు. చాలు, 12 పైన ఉన్నది. చిగురున ఒకడు కలడు. చిగురు ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడ రాయబడినది? దావీదు చిగురు. యెషయా. దావీదు చిగురు మనకి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏం చేస్తాడంట? ఆలయాన్ని కడతాడని చెప్పేసి అక్కడ రాస్తుంది. అవునా? ఇది ఇలా చేయడం ద్వారా వాళ్ళకి ఏమవుతుంది? ఇద్దరు ఉన్నారు అక్కడ పర్సన్స్. ఒకరు తండ్రి అయిన దేవుడు, ఇంకొక అతను కుమారుడు అయినటువంటి క్రీస్తు. చదువు. 12. అతడు తన స్థలముల నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసనుడై ఏలును. ఘనత వహించుకున్నాడా యేసు ప్రభు? వహించుకున్నాడు. ఆయనకు వచ్చిందా? ఆయన మహిమ వచ్చింది. రైట్. ఘనత వహించుకున్న తర్వాత అక్కడ ఏమనుంది? సింహాసనాసనుడై సింహాసనాసీనుడు అవుతాడు అని ఉంది. రైట్.
దానికంటే ముందు ఆలయాన్ని కూడా కడతాడా? కట్టాడు. రైట్. నెక్స్ట్. సింహాసనాసుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటం యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంచబడి ఏలేమునకు యోగయాకును జెఫన్యా కుమారుడైన ఏనుసకును ఉండును. దూరంలో ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ ఎదురు పంపానని మీరు తెలుసుకుందరు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఇలాగ జరుగును. రైట్. ఇవన్నీ కూడా మనకి యేసుప్రభువు వారు స్వయంగా సువార్తలలో చెప్పినటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఇలా దీన్ని ఎందుకు చూపించానంటే, దేవుడు మనిషితో ఒక నిబంధన ఏర్పరచుకునే ముందు ఈ నిబంధన ఏర్పరచుకోవాలని చెప్పేసి దేవుడు మరో వ్యక్తితో కూడా అనుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? కరెక్ట్. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము పక్కన ఉంటుంది. తీసారా? 4వ వచనం నుంచి చదవండి. మీలో ప్రతివాడును క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని చాలు. ఇక్కడ మనం ఆయన స్వరూపం కలిగి ఉన్నామా? ఎప్పటి వరకు ఉన్నాము? రైట్. ఇప్పుడు యేసుప్రభువు వారు కూడా ఎవరి స్వరూపాన్ని కలిగి ఉన్నాడంట? తండ్రి స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. చదవను. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తినిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొని. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున బొంగునట్లను ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకును పైనామమును ఆయనకు అనుగ్రహించాను. చాలు. అట్లాగే మీరు ప్రకటన గ్రంథంలో ఇది మీరు చూసినప్పుడు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని ప్లాన్ ఏంటి? యేసుక్రీస్తులో మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏర్పరచుకున్న వాళ్ళు మామూలుగా ఉంటారా? అంటే పాపం చేయకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తూ వాళ్ళు ఉండగలుగుతారా? సమ్ టైమ్స్ అవుతాయి కొన్ని మిస్టేక్స్ అవ్వరు. ఎందుకంటే మనిషి స్వభావం అలాంటిది. ఎప్పటికైనా మనిషి తాను డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒక రకంగా వాడు అంటే మనిషి ఎలా డైవర్ట్ అయ్యాడు? చూపు ద్వారా, సాతాను ద్వారా మనిషి ఏమయ్యాడు? విధేయత చూపకుండా అవిధేయతకు పాల్పడి
ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆల్రెడీ రోమియోలకు రాసిన పత్రికలో మనం చూసుకున్నాం ఇవన్నీ కూడా. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను జస్ట్ ఒక నరేషన్ లాగా తీసుకుని వెళ్తాను మీకు. ఇప్పుడు ఇది ఎవరి మధ్య ఉన్నటువంటి నిబంధన? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూసుకున్నాము, అట్లాగే మనం జకర్యా గ్రంథంలో చూసుకున్నాము, అట్లాగే మీరు ప్రకటన గ్రంథంలో చూసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది. వాళ్ళ కోసం ఎవరు వెళ్తారని అడిగినప్పుడు గొర్రెపిల్ల ఏమంటుంది? నేను వెళ్తాను. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అయితే ఈ నిబంధన, నిత్య నిబంధనలో ఈ నిబంధన ఎవరెవరు చేసుకున్నారు? తండ్రి కుమార్. కరెక్ట్. ఎవరెవరు చేసుకున్నారు? తండ్రి కుమార్. తండ్రి కుమార్. కుమారుడు. దీన్నే మనం ఏమనంటామంటే కవెనెంట్ ఆఫ్ రిడెంప్షన్, అంటే విమోచన నిబంధన. ఎవరిని విమోచించాలి? మనల్ని విమోచించాలి. దేవుని కార్యాలలో 3 కార్యాలు మనం చూసుకుంటాం ప్రధానంగా. ఒకటి సృష్టి అంటే క్రియేషన్. 2 రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే విమోచన. అంటే సృష్టిని చేసేటప్పుడే దేవునికి ఏమని తెలుసు? మనిషి పాపం చేస్తాడని తెలుసు. మనిషి పాపం చేస్తాడని తెలుసు కాబట్టి తనని ఏం చేయాలి? ఆ పాపం నుంచి విడిపించాలి. ఆ పాపం నుంచి విడిపించడాన్ని మనం ఏమంటాం? విమోచనం అని అంటాం. రైట్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఆయన మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి? పునర్స్థితికి తీసుకొని రావాలి. పునర్స్థితి ఏది? ఇప్పుడు పునర్స్థితి ఏది? నిత్య జీవం కాదు. చూడండి, పునర్స్థితి ఏది అన్నది అందుకే నేను కరెక్ట్గా జ్ఞాపకం చేసుకోమని నేను చెప్పేది. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. మన స్థితి ఏంటి? దేవుని స్వరూపమందు మనమంతా కూడా ఉన్నాము. అవునా? దేవుని స్వరూపమందు మనమంతా కూడా ఉన్నాము. కానీ పాపం చేయడం ద్వారా ఏమైంది? అది కోల్పోయాం. దేవుని స్వరూపాన్ని కోల్పోయాం. రైట్. అయితే రావట్లేదా? ఒక నిమిషం. రైట్. దేవుడు నిబంధన చేసుకున్నాడని చెప్పాను కదా. అదేంటి? ఎటువంటి నిబంధన అది? విమోచన నిబంధన. ఎవరి మధ్యన జరిగింది అది? తండ్రి కుమారుడు. అంటే ఇది సృష్టింపబడకమునిపే ఎవరి మధ్యలో జరిగినటువంటి కార్యక్రమము? దేవుడు తనలో తాను చేసుకున్నటువంటి నిత్య నిబంధన. అవునా? నిత్య నిబంధన. ఇప్పుడు ఈ నిత్య నిబంధన భూమి పైకి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ నిత్య నిబంధన భూమి పైకి వచ్చింది. దాన్ని మనం ఏమని అంటామంటే కవెనెంట్ ఆఫ్ వర్క్స్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇది కవెనెంట్ ఆఫ్ వర్క్స్ అంటే క్రియల నిబంధన. క్రియలు ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి క్రియ అక్కడ పైన కనబడుతుంది మనకి. పరిపాలక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఈ సృష్టిని ఏం చేయమన్నాడు? ఏనమని చెప్పాడు. అవునా? ఇది దేవుడు ఆదాముతో చేసుకున్నటువంటి నిబంధన. సో దేవుడు ఆదాముతో చేసుకున్నటువంటి నిబంధన అంటే ఆదాము ఎవరు? ఆదాము మనకు అందరికి ఎవరు? తండ్రి. ఇప్పుడు తండ్రి అంటే ప్రతినిధిగా కాదా? మనందరి పక్షాన ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నాడు. అంటే రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేయడం ద్వారా ఏమవుతుంది? ఆయన క్రియ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది? దేవుడు క్వశ్చన్ మళ్ళీ చెప్పాలా? రైట్. ఇక్కడ మనము క్రియల నిబంధనను చూసుకున్నాం కదా. క్రియల నిబంధనలో ఆదాము ఒక చర్యను, అంటే ఒక క్రియను చేయడం ద్వారా మనకేమొస్తుంది? అధికారం ఆయన చేయడం బట్టి మనకు కూడా అది వస్తుంది. అంటే దేవుడు ఏం చెప్పాడు? ఏలమని చెప్పాడు. ఇది కవెనెంట్ ఆఫ్ వర్క్స్ వరకు. ఇప్పుడు కవెనెంట్స్ ఆఫ్ గ్రేస్కి వెళ్దాం. అంటే
కృప కృప నిబంధన. కృప నిబంధనలు ఏముంటుంది మనకి? మనిషి పాపం చేసేసాడు, మనిషి పాపం చేసేసాడు, కానీ దేవుని కృప మహాదేశ్వర్యాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తా ఉన్నాడు. మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? కృప చేత ఆయన మనల్ని రక్షిస్తా ఉన్నాడు. రైట్. ఇప్పుడు ఆదాము పండు తినకపోయి ఉంటే అనే క్వశ్చన్ అనేది ఉందా? లేదు. పండు తినకపోయి ఉంటే అనే క్వశ్చన్ ఇప్పుడు లేదు, ఎందుకంటే తినేసాడు. ఒకవేళ తినకపోయి ఉంటే ఎలా ఉండేది అని ఆలోచిస్తే కానీ ఏదో ఒక విధంగా మనిషి పాపంలో పడిపోయేవాడు, ఏదో ఒక విధంగా. అవునా కదా? రైట్. అయితే ఇక్కడ మీరు ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను దాన్ని కాచుటకును దానిలో ఉంచాడు. ఏం చేయడానికి ఉంచాడు దేవుడు? ఏదైనా తోటలో ఆదాములను దేనికోసం ఉంచాడు? దాన్ని భూమిని ఏరడానికి ఫస్ట్. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? వాళ్ళని తీసుకెళ్ళి ఆదాము తోటలో ఏదైనా తోటలో పెట్టాడు. 15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడు. ఏం చేయడానికి? కాచడానికి, దాన్ని సేద్యపరచడానికి చేశాడు. ఇది దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. ఆదామును ఇవన్నీ చేయాలని చెప్పేసి దీన్ని మనం ఏమంటున్నాము? క్రియల నిబంధన అని అంటున్నాం. రైట్. ఇప్పుడు కవెనెంట్ ఆఫ్ వర్క్స్. రైట్. నెక్స్ట్ 3వ అధ్యాయము 15వ వచనానికి వచ్చేసరికి రైట్, ఒక్క నిమిషం. 3వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. 5 దేవుడు ఇచ్చినటువంటి ఏలైనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పింది. అవునా? రైట్. ఒకసారి చూసుకుందాం అది కూడా. రైట్. 1వ తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. స్తోత్ర అధ్యాయం 1వ తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. ఏ విధంగా? ఏ విధంగా? అక్కడే ఉన్న ఆన్సర్. మళ్ళీ చదవండి. 14. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. ఎలా? మోసపోయి అపరాధానికి గురైంది. ఇప్పుడు మోసపోయి పోకుంటే అనే క్వశ్చన్ ఏమన్నా మళ్ళీ ఇందాక చెప్పినట్టు లేదు. వాడు ఆల్రెడీ మోసం చేసేసాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆదిఘట సర్పం కనబడుతుందా? వాడే కదా సాతాను. సాతాను మరో పేరేంటి? ఆదిఘట సర్పం. రైట్. ఇప్పుడు వీడు ఏం చేశాడు? దేవుని ప్రణాళికని, దేవుని యొక్క ఏమంటారు దాని ఉద్దేశాలను ఏం చేయాలనుకున్నాడు? పాడు చేయాలనుకున్నాడు. అంటే తనకున్నటువంటి అసూయను, తనకి దక్కనటువంటి మహిమను ఎవరికి దక్కుద్ది అనుకున్నాడు? మనుషులకు కూడా దక్కుద్ది అనుకున్నాడు. కాబట్టి వాడి కోసం చేసినటువంటి నరకాన్ని ఏం చేశాడు? మనిషిని అందులోకి పంపిద్దామనేసి అనుకున్నాడు. అనుకొని చూడండి, అలా రాయేశాడు. ఎలాంటి రాయి అది?
మోసపోయేటువంటి రాయి. వాళ్ళు వేసేసిన తర్వాత ఆ రాయి చిన్న రాయి అనుకున్నాం దూరం నుంచి చూస్తే, కానీ ఏమైంది, పెద్దగా అయింది. రైట్, పెద్దగా అయ్యేసరికి ఈ రాయితో కొట్టిన దెబ్బకి మనిషి ఏమయ్యాడు, అది నరకానికి జారిపోయే అవకాశం వచ్చింది. నరకానికి జారిపోయేటువంటి అవకాశం వచ్చింది. కానీ దేవుడు, మీరు చూడండి, ఆ అవకాశం వచ్చిన తర్వాత కూడా దేవుడు ఏమని జరుగుతున్నాం ఇంతకుముందుకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, తన కృప మహాదేశ్వర్యం, కృపలో ఆయనకి తక్కువ ఉందా? లేదు. కృప ఆయనకి కొద్దిగా లేదు, కృప ఆయనకి అసలు ఏ పరిమితిలో కూడా లేదు, అపరిమితి, అన్లిమిటెడ్ గ్రేస్. అటువంటి గ్రేస్తో ఉన్న దేవుడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. అదే ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. 21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. సార్, ఇది ఒకటి. అట్లాగే 9 చదవండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోడలోని స్వరం విన్నప్పుడు భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. చాలు. అయితే దానికంటే ముందు దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేది మనం చూసుకున్నాం కదా. ఒకసారి ఇంతకుముందుకి 7 చదివామా, 9 చదివాం కదా. 7 నుంచి చదువుతున్నాం ఒకసారి. అప్పుడు వారిద్దరిలో తెరబడేను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కఠినములను తెచ్చుకునేది. రైట్. ఇప్పుడు చదువు నెక్స్ట్ 8. చల్లప్పుడు ఆదాము అతని భార్య తోటలో మందరించు దేవుడైన యెహోవా స్వరము వినినప్పుడు దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావా అని. దేవుడైన యెహోవా ఎక్కడ సంచరిస్తా ఉన్నాడంట? తోట మధ్యలో. అంటే దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క ఏమంటారు దాన్ని, రైట్, సన్నిధానం అని అంటాం. దేవుని యొక్క సన్నిధానము ఎవరితో ఉంది? ఇంకా ఆదాము వాళ్ళతో ఇంకా ఉంది. చూడండి, భూమి అంటే దేవుడు తాను సృష్టించినప్పుడు అన్నిటినీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే అవి మంచిగా ఉన్నాయి. 1వ అధ్యాయము 26వ వచనంలో కనబడతా ఉంటుంది. 31. దేవుడు తను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండదు. దేవుడు తను చేసినటువంటి ప్రతిదాన్ని చూసినప్పుడు అది ఏ విధంగా ఉందంట? చాలా మంచిదిగా ఉంది. అయితే దేవుడు తాను చేసినప్పుడు చాలా మంచిగా ఉంది. అలాగే దేవుడు కేవలం మనల్ని ఎక్కడో, అంటే నేను ఎక్కడో ఉంటాను, నువ్వు ఇంకెక్కడో ఉన్నా అని చెప్పేసి చేయలేదు. ఎక్కడ చేశాడు దేవుడు? దేవుడు తాను అనుకున్న దాన్ని కేవలము ఎలా అంటే ఇంకా చేసేసి వదిలేసినాను. ఇప్పుడు మనమైతే ఒక పని చేస్తాను, ఏం చేస్తాము, అయిపోయింది వదిలేస్తాం అన్నట్టు ఉంటుంది. కానీ దేవుడు చాలా శ్రద్ధ వహిస్తాడు ప్రతి దాంట్లో. నేను ఎన్నోసార్లు చెప్పినాను మీకు. అయితే దేవుడు మనుషుల విషయంలో కూడా, సృష్టి విషయంలో కూడా తాను మనిషికి ఎటువంటి అధికారం ఇచ్చాడు? పరిపాలక అధికారాన్ని ఇచ్చాడు. పరిపాలక అధికారాన్ని ఇచ్చి ఏమైనా చేసుకుపోవాలి అన్నాడా? ఎలా ఎంచుకున్నాడు మరి మానవుని దేవుడు? జత పని మానిగా చేసుకున్నాడు. అంటే కోఆర్డినేషన్. ఏం చేయాలి? కోఆర్డినేషన్ చేయాలి, కలిసి పనిని జరిగించాలి. రైట్. ఇప్పుడు కలిసి పనిని జరిగించాలంటే దేవుడు ఎక్కడ ఉండాలి?
ఇప్పుడు ఉదాహరణకి మన సీఎం మన రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేసినట్టు కలిసి ఇక్కడ సంగతులు చూసుకుంటున్నట్ట అక్కడ సంగతులు చూసుకుంటున్నట్ట, అక్కడ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నట్లు కిందకి వస్తుంది అది, అవునా కాదు? ఇప్పుడు దేవుడు తాను చేయవలసిన పని అంతా కూడా ఎక్కడుంది? మనతో ద్వారా జరిగించాలనుకున్నటువంటి పనులన్నీ ఎక్కడున్నాయి? భూమి పైన ఉన్నాయి. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మనతో ఉండాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన భూమిని, ఆయన ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎక్కడ కూడా ఆయన వేరుపరచలేదు. ఆయన సన్నిధానం అంతా కూడా ఎక్కడుంది? మనతోనే ఉంది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు పాపం చేసిన వెంబడే ఆయన సన్నిధానం అయిందా? వెంటనే పోలేదు. ఎందుకంటే దేవుడు కృపా కనికరం గలవాడు కనుక మనిషిని ఏం చేస్తూ ఉన్నాడు? కృప చూపి తనని ప్రశ్నిస్తూ తనకున్నటువంటి యథార్థవంతాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడు. మనిషికి ఉన్నటువంటి యథార్థతను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. రైట్. నెక్స్ట్ చూసుకున్నాం. ఇప్పుడు ఆదాము ఫస్ట్ ఎవరు తిన్నారు పండు? ఆదామా అవ్వ? పండు అవ్వనే తిన్నా కానీ ఆదాము పైనకి ఎందుకు దేవుడు కోపాన్ని చూపించాడు? ఆయన మర్చిపోయాడు. దేవుని ఆయన కూడా మర్చిపోయాడు. అట్లాగే మనుషులందరికీ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నది ఎవరు? ఆదాము. ఎవరు వహిస్తూ ఉన్నారు? ఆదాము. సో ఆదాము వలన ఏమొచ్చింది? మరణం. పండు తిన్నది అవ్వే, అయినా ఆదాము వలన వచ్చింది ఏంటి? మరణం. మరణం కాకుండా దానికంటే ముందు పాపం. అర్థమైందా? అసలు దీని చూస్తే లెక్కకి ఇక్కడ చూస్తే కథ ఎట్లుంటుందంటే, దేవుడు వచ్చి అడిగినప్పుడు ఏం ఆదాము చేసినావు అంటే, అవ్వ చేసిన ప్రభు అని అంటాడు. నువ్వు ఆదాం పైన, అంటే దేవుడు ఏమంటున్నాడు తెలియదు కానీ నువ్వు అవ్వ పైన దోసేస్తావా అని చెప్పేసి ఇక నువ్వు చరిత్రలో నిలిచిపోతావు, నువ్వే పాపం చేసినట్టు అని చెప్పేసి ఆదాం నిలబెట్టినట్టుంది ఇక్కడ. అర్థమైందా నా పాయింట్? రైట్. అయితే వీళ్ళు పాపం చేసి ఎలా ఉన్నారు? దాక్కొని ఉన్నారు. పాపం చేయడం వలన ఏమొస్తుందని చెప్పాను నేను? మంచి చెడు. పాపం చేయడం వలన మనకి భయం వస్తుంది, ఫియర్. అదేవిధంగా పాపం చేయడం వలన మనకి ఇంకోటి ఏమొస్తుంది? షై, అంటే సిగ్గు. సిగ్గు ఎందుకు వస్తుంది? తప్పు చేశామని చెప్పేసి ఆ ఒక భావోద్వేగం ఏదైతే ఉంటుందో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే మనం ప్రతిసారి ఏదైనా తప్పు చేసినప్పుడు మనకి ఏముంటుంది? భయం ఉంటుంది. అదే చేసిన తర్వాత దొరికిపోతామేమో అని భయం ఉంటుంది. ఆ తర్వాత దొరికిపోతే సిగ్గు. అర్థమైందా? రైట్. ముందుకెళ్దాం. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవుడు తోట నుంచి వెలివేశాడు. తోట నుంచి వెలివేయడం అంటే ఏంటి? మనం ఆయన సన్నిధి నుంచి వెళ్ళిపోయామా? ఆయననే మన సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు? జాగ్రత్త ఆలోచించాలి ఇక్కడ. మనం ఆయన సన్నిధిని విడిచి వెళ్ళిపోయామా? ఆయనే మన సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు. మనమే దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయాం. అర్థమవుతుందా? ఎందుకు? పాపం చేశాడు. దేవుడు ఎవరు? దేవునికి మరో లక్షణంగానే చెప్పేది గుణం ఏంటి? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపము పరిశుద్ధత ఒకటే చోట నివసింపగలుగుతుందో? లేదు. అందుకేమైంది? ఎడబాటు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఎడబాటు వచ్చింది కాబట్టి మనిషి ఏమయ్యాడు? ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డాడు. రైట్. ఏదైనా తోట నుంచి ఎప్పుడైతే వెలివేయబడ్డాడో అంటే పండు తిన్న తర్వాత నుంచే మనిషి పతనం అనేది ఏమైంది? ఆరంభమైంది. దీన్ని మనం ఏమంటామంటే మానవుల పతనం. ఈ పతనం ఎక్కడికి దారితీస్తుంది? నరకానికి దారితీస్తుంది. ఎక్కడికి దారితీస్తుంది? నరకానికి దారితీస్తుంది. కానీ దేవుడు ఏమని చెప్పుకున్నాం మళ్ళీ? దేవునికి ఏముంది? ఆయన కృపలో ఐశ్వర్యవంతుడు. కృపలో ఆయన ఐశ్వర్యవంతుడు. కృపలో ఐశ్వర్యవంతుడు కాబట్టి అనాది సంకల్పాన్ని బట్టి
ఎక్కడ చదువుకున్నాం మనము? ఎఫ్ఎస్సిలో. ఎవరి మధ్యలో నిబంధన అది? తండ్రి కుమారుని మధ్యలో ఉన్నటువంటి నిబంధన ప్రకారము ఆయన మనల్ని ఏం చేయాలనుకున్నాడు? రక్షించాలనుకున్నాడు. ఇప్పుడు సృష్టి అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ఫేస్ ఏంటి? దేవుడు 3 కార్యాలను చేస్తున్నాడు అని చెప్పాను. ఒకటి సృష్టించడం అయిపోయిందా? రైట్. దేవుడు సృష్టించిన తర్వాత మనిషి పాపం చేస్తాడని తెలుసు కాబట్టి తనని ఏం చేయాలి? విమోచించాలి. అవునా? దాన్ని ఏమంటున్నాం మనము? రిడెంప్షన్. ఆ తర్వాత మనిషి విమోచింపబడిన తర్వాత మళ్ళీ ఎక్కడికి చేర్చబడాలా? ఎక్కడికి? రైట్. మళ్ళీ ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇప్పుడు మన గోల్ ఏంటి? బ్యాక్ టు స్క్వేర్ వన్. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే రావాలి. ఏ స్థితిలో మనం ముందున్నామో అదే స్థితిలో మళ్ళీ దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అదే స్థితికి మళ్ళీ మనల్ని తీసుకొస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరిలో ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎవరితో ఏకంగా చేశాడు? కాదు, క్రీస్తులో మనల్ని ఏకంగా చేయాలనుకున్నాడు. అంటే సంఘం ఎత్తబడుతుందని మనం చెప్తాం కదా, దాన్ని ఏమంటాం అంటే కన్సర్వేషన్. సంఘం ఎత్తబడేదాన్ని మనం ఏమంటాము? కన్సర్వేషన్. కన్సర్వేషన్ అంటే ఇప్పటివరకు ఎవరైతే విమోచింపబడారో విమోచింపబడిన వారంతా కూడా ఏమవుతారు? క్రీస్తుతో ఏకమవుతారు, ఐక్యపరచబడతారు. అర్థమవుతుందా? ఏమవుతారు? ఐక్యపరచబడతారు. ముగిస్తాను నేను, అయిపోయింది. అయితే ఇక్కడ 2 విషయాలు గమనించుకోవాలి. ఇంతకుముందు నేను మాట్లాడినట్లు దేవుని యొక్క రూపాంతరమైన క్రియలో ఏముంటుంది? ఎందుకు చేస్తా ఉన్నాడు ఆయన? మనము అబ్రహాం గారి జీవితాన్ని మాట్లాడుకున్నాం, మోషే గారి జీవితాన్ని మాట్లాడుకున్నాం. అబ్రహాం గారి జీవితానికి వస్తే అది ఎటువంటి రూపాంతరం? పర్పస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. అవునా? అంటే ఉద్దేశపూర్వకమైనటువంటి రూపాంతరం. దేవుడు ఒక ఉద్దేశాన్ని బట్టి అబ్రహాం గారిని ఏర్పరచుకున్నాడు. ఆయనకి ఏమి ఇచ్చాడు? ఒక ఐడెంటిటీని ఇచ్చాడు. ఏం చేశాడు? ఒక ఐడెంటిటీ అంటే గుర్తింపు. అవునా? ఎటువంటి గుర్తింపు అది? విశ్వాసులకు తండ్రిగా, అట్లాగే ఇశ్రాయేలు అందరికి కూడా ఆయన పితరుడు. ఇశ్రాయేల్ రాజానికి పితరుడు ఎవరు? ఆయనే కదా. ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని అంటాం ఆయన. మనం విశ్వాసులకు తండ్రి, అట్లాగే ఇశ్రాయేలుకు పితరుడు. అబ్రహాము, యాకోబు, ఈసాకులు దేవుడు అని అంటున్నాడు. అర్థమవుతుంది? అయితే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి పర్పస్, ఇంకోటి ఏంటి? పర్పస్ అంటే ఉద్దేశం. ఇంకోటి ఇందాక చెప్పాడు, దేవుడు ఉద్దేశపూర్వకంగా దాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఏ విధంగా మార్చాడు దేవుడు అబ్రహాంని? ఒక జనాంగానికి ఆయన తండ్రిగా చేశాడు. అవునా కదా? ఆ తర్వాత మళ్ళీ ఏం చేశాడు? తన విశ్వాసాన్ని బట్టి ఆయనని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఇప్పుడు అబ్రహాం గారికి గుర్తింపు వచ్చిందా? ఉందా గుర్తింపు? రైట్. దేవుడు చేసే ప్రతి కార్యంలో కూడా మీరు చూసుకుంటే, ఇప్పుడు దేవుడు మంచిని చేసినప్పుడు ఏ విధంగా చేశాడు? ఆయన ఒక అధికారిగా, మంచివాడిగా, మంచివాడిగా చేశాడు. అంటే పరిశుద్ధిగా చేశాడు. తన పోలిక చెప్పున చేశాడు.
కానీ మనిషి ఏం చేశాడు? ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? దాన్ని పోగొట్టుకున్నాడు. దేన్ని పోగొట్టుకున్నాడు? దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవునికి విధేయత చూపకుండా ఏం చేశాడు? పాపానికి పాల్పడి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. అర్థమవుతుంది? ఇప్పుడు దేవుడు సృష్టిని కూడా మీరు చూస్తున్నప్పుడు దేవుడు ఒక ఉద్దేశాన్ని బట్టి ఆయన చేశాడు. ఏంటా ఉద్దేశము? మనని భూమిపైన ఏలికగా ఉంచాలనుకున్నాడు. సహజత పని వారిగా మనల్ని ఉంచాలని అనుకున్నాడు. ఆ తర్వాత జత పని వారిగా మాత్రమే ఉంచాలనుకున్నాడా, లేకపోతే మనకంటూ ఒక ఐడెంటిటీని ఇస్తా ఉన్నాడు? ఆయన ఇచ్చాడు. ఆయన పోలికగా చేయడమే మనకి గొప్ప భాగ్యం చెప్పాలంటే, అవునా కాదు? అదే కాకుండా ఆయన ఏం చేశాడు? తన అధికారాన్ని కూడా మనతో పంచుకున్నాడు. దేవుడితో తీర్పు తీర్చేవారిగా చేస్తా ఉన్నాడు. దాంట్లో మనకి ఏం కనబడుతుంది? పర్పస్, ఇంకా ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మీరు లోకాన్ని చూస్తూ ఉండండి. మనం పరిగెత్తే దేనికోసం ఈ లోకం పరిగెత్తా ఉంది? కుట్టి కోసం పరిగెత్తే కొన్ని ఉంటాయి జీవితాలు, గుర్తింపు కోసం పరిగెత్తే జీవితాలు కొన్ని ఉంటాయి. మిగతా ఇంక ఏదైనా తీసుకోండి, అది ఆల్మోస్ట్ వచ్చి ఒక దగ్గర ఆగిపోతుంది. అదేంటంటే గుర్తింపు. మనకంటూ సమాజంలో ఏముండాలి? ఒక గుర్తింపు ఉండాలి. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపు మనిషి ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. కోల్పోయినటువంటి గుర్తింపు తిరిగి మళ్ళీ రావాలని అంటే మనకేం కావాలి? ఓకే, రక్షణ కావాలి. రైట్. రక్షణ వచ్చిన తర్వాత అంతటితో అయిపోయిందా? ఏం కావాలి? ఓకే, ఇది ఒక మాటని చెప్పి నేను ముగిస్తున్నాను. ఇది 26 ఒకసారి చదవమ్మా. మొదటి అధ్యాయం ఆదికాండం 26 వచ్చింది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. సార్ మన పోలిక చొప్పున ఏం చేయాలి? నరులను చేయాలి. రైట్. మన పోలిక అన్నది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, దానికంటే ముందు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అది చూసుకొని వెళ్ళిపోద్దాము. మొదటి అధ్యాయం 15వ వచనం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను ఎందుకోసం ఇది చదువుకుంటున్నామని చెప్పేసి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీకు అర్థమైనది? ఇప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1-2 చదవండి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును
సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందదు. అక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధంగా జీవించాలని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కూడా అదే, పదజాలం వేరు, పదప్రయోగం వేరు. మెసేజ్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏంది? సేమ్, పరిశుద్ధులుగా జీవించడం. అయితే పరిశుద్ధులుగా జీవించడం అని అంటే మన ద్వారా అవుతుంది అది కాదు. పరిశుద్ధాత్ముడే మనకి సాయం చేయాలని ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువు. తొందరగా చేయండి. 2వ వచనాలు ఉన్నాయి, ముగించుకుంటాం. 7వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా మనకి వాగ్దానం ఉన్నది. మనకి వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానం అది? క్రీస్తులో మనం నేర్పరచుకొని ఆయన మనల్ని మయపరుస్తాడని చెప్పాడు. గనుక దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి? పరిశుద్ధతను పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది మనకి? పరిశుద్ధత ఎప్పుడు వస్తుందని చెప్పాను నేను. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తామో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాము. తీర్చబడిన తర్వాత మనకి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనలో వచ్చి ఏం చేస్తూ ఉంటాడు? పరిశుద్ధతను జరిగిస్తూ ఉంటాడు. రైట్. ఇప్పుడు ఆ పరిశుద్ధత స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? రక్షణ పొందిన తర్వాత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ రక్షణ పొందిన తర్వాత పరిపూర్ణత అనేది ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. పరిశుద్ధత అనేది ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. సంపూర్ణం పరిపూర్ణం సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి ఇప్పుడు సమస్త కల్మషం అంటే మీరు సిల్వర్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అయిపోయిందా? అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత అయిపోయిందా? లేదు. నీళ్ళతో బాప్తిజం తీసుకున్న తర్వాత అయిపోయిందా? లేదు. మీరు రక్షింపబడ్డారా? లేదనే చెప్తుంది వాక్యం. ఇంకా అక్కడ మీరు రక్షింపబడ్డారు. కానీ రక్షణ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. రైట్. అది కూడా గ్రహించిన ముందుకెళ్తాం సార్. రక్షణ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఇది అయిపోయింది. రైట్. చూడండి, మొదటి వచ్చేసి జస్టిఫికేషన్ అంటే నీతిమంతత్వం. మనల్ని దేవుడు నీతిమంతులుగా ప్రకటిస్తూ ఉంటాడు. ఎప్పుడు? మనము క్రీస్తుతో వచ్చిన తర్వాత. అది ఎలా జరిగింది అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కూడా, బ్లడ్ అండ్ సాక్రిఫైస్ అనే మెసేజ్. ఇప్పుడు శాంక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. జస్టిఫికేషన్ అయిపోయింది. మనలో ఉన్న ఎవరైతే బాప్తిజం తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జస్టిఫై అయిపోయారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. అందుకే మనకి ఏమని పేరు? పరిశుద్ధులని పేరు. రైట్. ఇప్పుడు పరిశుద్ధులుగా మారిన మనము ఏం చేయాలి? శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్లో మనము అడుగులు వేయాలి. ఏం చేయాలి? రైట్. క్రీస్తు పోలికగా మనం మారాలి. అవునా కదా? గోల్ ఏంటి? శాంక్టిఫికేషన్ యొక్క గోల్ ఏంటి? శాంక్టిఫికేషన్ అంటే ప్రతిష్ఠింపబడటం. ఒకసారి అది కూడా చూసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 17:14 చదవాలి. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేది వారును అంటే ఎవరు? రక్షణ పొందిన మనము సత్యమునందు ప్రతిష్ఠ చేయబడినట్లు నీవు నన్ను పంపితివని లోకము చదువుకున్నాం అక్కడ ఇక్కడ జకర్యా గ్రంథంలో నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను
లేదు. చాలా చాలా ఏమంటున్నాడు అక్కడ? సత్యం అంది ఏం చేయాలంట? ప్రతిష్ఠింప చేయాలి. అవునా? మనము నెక్స్ట్ అంటే న్యూ ఇయర్కి మనం ఇంకా నేర్చుకున్నాం. ఇది మెయిన్ గోల్ ఏంటి? ఇక్కడ అయిపోయిన తర్వాత జస్టిఫికేషన్ తర్వాత మెయిన్ గోల్ ఏంటి? శాంక్టిఫికేషన్. అంటే శాంక్టిఫికేషన్ అంటే ఏమని చెప్పాను? ప్రతిష్ఠింపబడటం. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన ఎలా ప్రతిష్ఠించాడు మనల్ని? ఆయన పోలికలను ఇచ్చాడు, ఆయన అధికారాన్ని ఇచ్చాడు, పరిశుద్ధులుగా మనల్ని చేశాడు. కానీ ఆ ప్రతిష్టను మనం ఏం చేసాము? పోగొట్టుకున్నాము. పోగొట్టుకుంటామని తెలుసు కాబట్టి దేవుడు విమోచన కార్యం ద్వారా ఆయన ఏం చేశాడు? మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ప్రతిష్ఠించాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? యేసుక్రీస్తు నామంలో సాధ్యమవుతుంది. దానికి చేసేటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, దేవుడు తన పోలికలను ఇచ్చి ఆ తర్వాత తన అధికారాన్ని ఇవ్వడం ద్వారా మనం ఏమయ్యాము? మయంపరచబడ్డాం. మయంపరచబడ్డాం. కానీ అది కోల్పోయిన తర్వాత మనకి ఇప్పుడు మహిమ ఉందా? లేదు. తిరిగి మళ్ళీ ఆ మహిమను మనం పొందుతాం. అది స్టేజ్ 3. ఆ స్టేజ్ 3 వరకు మనం రాకపోతే మనల్ని ఎవరు కూడా రక్షింపబడ్డామని సంతోషపడకండి. చెప్పలేం కాదు, అది ఫైనల్. అది సర్టిఫికేట్, దేవుడిస్తున్నటువంటి సర్టిఫికేట్. అది దేవుడు రక్షించిన తర్వాత మన క్రియలను బట్టి ఆయన రక్షించలేదు. దేన్ని బట్టి మనల్ని రక్షించాడు? అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు ఉంటుంది, 2వ అధ్యాయం నుంచి అవుతుంది. ఆయన కృప ద్వారా ఉచితంగా మనకి ఇచ్చినటువంటి వరం ఏంటి? రక్షణ, విశ్వాసం వల్ల మనం ఏమయ్యాము? కృప ద్వారా రక్షింపబడ్డాం. ఆ కృపనే లేకపోయింటే రక్షింపబడలేదు. సో జస్టిఫికేషన్ వరకు వచ్చామనంటే ఏంటది? దేవుని యొక్క విశ్వాసం. అంటే కుమారుని ద్వారా మన విశ్వాసం నుంచి జస్టిఫికేషన్ వరకు వచ్చాము. వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేశారు? తనను తాను ఏ విధంగా అయితే ప్రతిష్ఠింప చేసుకున్నాడు దేవుడికి, అదే విధంగా మనం కూడా ఏం చేయాలి? ప్రతిష్ఠింప చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రతిష్ఠింప చేసుకోవాలి. ఈ ప్రతిష్ఠింప చేసుకోవడం అనేది ఏంటో అనేది క్లియర్గా నేను వచ్చేవారం కూడా థర్స్డే న్యూ ఇయర్కి చెప్తాను. ఓకేనా? దాని గురించినటువంటి విషయాలన్నీ వివరంగా న్యూ ఇయర్కి చెప్తాను. ఇప్పుడు దేవుడు క్లుప్తంగా చెప్పాలంటే మనిషి ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేసిన మనిషి ఏమేమి కోల్పోయాడు? తనకున్నటువంటి నీతిమంతత్వాన్ని కోల్పోయాడు. అంటే నీతిమంతుడిగా దేవుడు మనిషిని చేశాడు. కానీ ఆదాం ఏం చేశాడు? పాపం చేసి ఆ నీతిమంతత్వాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత పరిశుద్ధంగా దేవుడు మనిషిని చేశాడు. పరిశుద్ధతను కోల్పోయాడు. దేవుడు మనిషికి మహిమనిచ్చాడు. మహిమని ఏం చేశాడు? కోల్పోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కావాలి మనకి ఈ పరిశుద్ధత? లేకపోతే ప్రతిష్ఠింపబడడం? పూర్వస్థితికి రావడానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలి? ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠింపబడడం అనేది ఏందో మనం థర్స్డే చూసుకున్నాం, గురువారం రోజు. అర్థమైంది కదా మీకు? ఈ సంవత్సరం మొత్తం మనం ఏమి నేర్చుకున్నాము? ఎందుకు రూపాంతరం చెందాలి? రైట్. అర్థమైందా? ఏం పోగొట్టుకున్నామో, ఏమి మన కోసం ఎదురు చూస్తుందో అనేది మనకు క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అడుగులు మాత్రమే వేసినాము. నెక్స్ట్ ఏం చేయాలి? పరుగులు చేయాలి. అది పరుగులు చేయడానికి సిద్ధంగా ఉండండి. ఫస్ట్ రోజు కలుసుకుందాం దేవుని చిత్తం అయితే.
తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహానతుడా, కృపగల తండ్రి, ఇదిగోని మీ కృపదాల కనికరం ద్వారా ఈ రోజుల్లో కోరుకొని గడిచిన సంవత్సరం అంతా తండ్రి నేర్చుకున్న మాటలన్నిటినీ ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ మనం మయపరిచే విధంగా తండ్రి మనం కనపరుచుకున్నట్టు తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మరి తండ్రి మీకు మన మనసు తెలియజేస్తుంది. తండ్రి ఒకనాడు కోల్పోయినటువంటి మా యొక్క నీతిమంతత్వాన్ని, పరిశుద్ధతను, మహిమను మాత్రం తిరిగి ఇవ్వడానికి మాత్రం మీరు ఎంతో ఇష్టపడి తండ్రినైనా మీ కుమారుని కన్నా ప్రేమ కంటే తండ్రి మా మీద మీ ప్రేమ ఎక్కువ చూపించి తండ్రి ఆయన క్రయధనంగా మా కొరకు చెల్లించి అందించిన విమోచనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మా అడుగులలో మీరు తోటిని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చేయాలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి దేవ, పరిశుద్ధురాని తండ్రి నేను మీరు మమ్మల్ని తండ్రి పేరు పెట్టి పిలిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ఆ యొక్క పరిశుద్ధతను మా చివరి దినాల వరకు మరి తండ్రి మేము నిలబెట్టుకున్నట్టుకు కేవలము చిన్న చిన్న అడుగులు మాత్రమే వేయకుండా తండ్రి మా జీవితకాలం ఎంతో తెలియదు కనుక నేను ఇంతలో కనబడి అంతలో మాయమని ఆవిరి వంటి వారం కనుక పరుగులు తీయటకు మరి తండ్రి మీ ఒకరు చూపించమని వేడుకొంచు తండ్రి దేవ. ఇంతవరకు నేర్చుకున్న మాటలన్నిటిని మేము మర్చిపోకూడదు తండ్రి. మీ యొక్క ఉన్నతమైన చిత్తమే తండ్రి దాన్ని తెలుసుకోవడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క చిత్తాన్ని మేము తెలుసుకున్నాం, గ్రహించాము తండ్రి. ఇక మేము మీకు ఇష్టమైన జీవితాలుగా మరి తండ్రి మార్చబడుటకు మీరు కృపను చూపించి మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించ చేసుకునేందుకు మీరు దయ చూపించమని వేడుకోవచ్చు కానీ నేను కోల్పోయిన మహిమను మీరు క్రీస్తుకు ఏ విధంగా అయితే అనుగ్రహించాలి మాకు కూడా అదే విధంగా అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాం తండ్రి. దాన్ని తిరిగి పొందుటకు తండ్రి క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమపడ్డాడు అదేవిధంగా మేము శ్రమపడు మీరు కృపను మార్గాన్ని మీరు మాకు చూపించమన్నాడు. పరిశుద్ధాత్మ సాయాన్ని తోడు అనుదినం మీరు మాకు అనుగ్రహించి నిత్యమైనటువంటి పరిస్థితుల్లో మేము చేరే వరకు దాన్ని నిరంతరం మేము కృషి చేయుటకు మీరు సాయం దయచేయమని వేడుకోవచ్చు తండ్రి. విన్న వాక్యం నిష్ప్రయోజనం అవ్వకుండా మాలో ఫలింపజేయలాగా మీరు కృప చూపించమని వేడుకోవచ్చు తండ్రి. తిరిగి వెళ్ళి మీ యొక్క మాటలన్నిటినీ మరొకసారి ఆలోచించి మీ యొక్క చిత్తం అయితే తండ్రి తిరిగి నూతన సంవత్సరం కలుసుకొని మరిన్ని మాటలు మేము నేర్చుకున్నటకు, బలపడటకు, ఎదుగుటకు మీరు కృపను అనుగ్రహించమని వేడుకోవచ్చు. ఈ కొద్ది మాటలు మా ప్రియ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.